కార్ రేసింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇవాల్టి నుంచి ఈడీ దర్యాప్తు చేయనుంది. ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించనుంది. ఉదయం 10:30కు హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకి హాజరు కానున్నారు. రేపు అరవింద్ కుమార్ ఈడీ విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లించారని ఆరోపణలపై ప్రశ్నించనుంది ఈడీ. ఎఫ్ఈఓకి పౌండ్లలో చేసిన చెల్లింపులపై కూడా అధికారులు ఆరా తీయనున్నారు. ఎవరి ఆదేశాలతో నిధులు చెల్లించారు, ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండిఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా రేపటి విచారణలో అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని ప్రశ్నించనున్నట్టు తెలిసింది. వాళ్ళిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ని కూడా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. దీంతో వాళ్ళు ఏం చెప్తారనే అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ఇక ఈ నెల 7న ఈడీ ముందు కేటీఆర్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే కేటీఆర్ కి ఈడీ నోటీసెస్ జారీ చేసింది. ఈడీ సమన్లపై కేటీఆర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ నెల 7న ఈడీ విచారణకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై న్యాయ నిపుణుల సూచన ప్రకారం నడుచుకుంటానని, ఈ అంశంలో తమ లాయర్లదే తుది నిర్ణయమని మీడియా చిట్చాట్లో కేటీఆర్ తెలిపారు. ఈడీ అధికారుల విచారణకి బిఎల్ఎన్ రెడ్డి హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈరోజు ఈడీ విచారణ దర్యాప్తు ప్రారంభం కావడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అదేవిధంగా అప్పటిలో పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఎండిఏ సంబంధించినటువంటి అరవింద్ కుమార్కి, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనే వీరి ముగ్గురుపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తో పాటు కొన్ని సెక్షన్స్ 120 అదేవిధంగా 409 కొన్ని సెక్షన్స్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసింది. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు కూడా కేసు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి ముగ్గురు కూడా నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు. గతంలో ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. ఇతనికి ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ విచారణలో ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగము. విదేశాలకు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు బదిలీ చేశారనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగము. ఎఫ్ఈఓ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా వీరందరూ కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు. అటు మరోవైపు ఆర్బీఐ అప్రూవల్ లేకుండా, మరోవైపు ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా వీరందరూ కూడా నిబంధనలు తుంగలు దొక్కి డబ్బులు బదిలీ చేశారనేది కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, మరోవైపు బిఎల్ రెడ్డి, ఈ ముగ్గురుపై వస్తున్న ప్రధాన అభియోగం. ఈరోజు ప్రస్తుతం అయితే ఈడీ విచారణలో మొదటి రోజుల్లో భాగంగానే ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు. ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘన ఏ విధంగా చేశారు, ఎవరు చెప్తే డబ్బులు బదిలీ చేశారు, ఏ అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ అయ్యాయి, ఎవరు ఆదేశాలు జారీ చేశారు, వీటన్నిటికీ అంశాలకు సంబంధించి దానిపై బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. రేపు అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఈరోజు రేపు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నెల 7వ తారీఖున కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. మరి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పదు. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ పిటిషన్ విచారణ కంప్లీట్ అయింది. అరెస్ట్ అంటే తీర్పు ప్రకటించేంత వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటే ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరి ఇప్పుడు ఈడీ విచారణకు వస్తాడా రాడా, మరి మళ్ళీ న్యాయస్థానంలో ఏమైనా ఆశ్రయిస్తాడనేది కూడా తన లీగల్ టీమ్ తో కేటీఆర్ భేటీ అయి సుదీర్ఘంగా మంత్రాలు జరిపినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. వారి లీగల్ టీం ఏ విధంగా నడుచుకోమంటే తాను ఆ విధంగా నడుచుకుంటున్నట్లు కూడా ఇప్పుడు చెప్పారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.